నా పేరు సర్జన రమేష్. మహర్షి గోశాల వరంగల్ 2011 నుండి అక్కడ 3 ఆవులతో మొదలుపెట్టి ఈరోజు 450 ఆవులతో ఒక 2 గోశాలను మెయింటైన్ చేస్తూ గో ఆధారిత కాన్సెప్ట్ ఏంటంటే ఆవుతో ఆరోగ్య భారతం. ఇది మొదలు, ఆవుతో ఆరోగ్య భారతం. ఇందులో చెప్తారు గాయసే నిరోగి భారతం. ఇది ఎంతోమంది దేశవ్యాప్తంగా మహాత్ములు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వారి యొక్క స్ఫూర్తితోటి గోశాల కేంద్రంగా శిక్షణ కార్యక్రమాలు అంటే ఆవు ద్వారా వచ్చేటువంటి రకరకాల ఉత్పత్తుల యొక్క తయారీ, గో ఆధారిత వ్యవసాయం. ప్రతి సంవత్సరం వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్కి, రైతులకి ఒక 10 నుండి 15 ఆవుల్ని ఒక గ్రామంలో ఇచ్చి వాళ్ళకు శిక్షణ ఇచ్చి దాని ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఒకవైపు, గో ఉత్పత్తులను డెవలప్ చేసే శిక్షణ కార్యక్రమం ఒకవైపు, అదేవిధంగా గోవు ద్వారా వచ్చే పంచగవ్యాలతో మనకు తెలుసు కదా, ఆవు పంచగవ్యాలు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, గోమూత్రం అంటాం. ఈ 5 రకాల పంచగవ్యాల యొక్క కాంబినేషన్లో కొన్ని రకాల మూలికలు పచ్చి పసుపు సహా ఆ కాంబినేషన్లో వైద్యం చేసే విధం, ముఖ్యంగా శిక్షణ ఇస్తాం అక్కడ. ఆ వైద్యం కారణంగా ఏ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా తగ్గుతుంది. ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా అందరికీ తెలుసు ఆ విషయము. వాళ్ళు వదిలేసి కీమోలు చేసి రేడియేషన్ చేసి ఇక చివరి రోజులలో ఇక వారం కంటే ఇక బతకడు, 15 రోజులు, నెల రోజులు, 2-3 నెలలు ఇక అంతా మీద తీసుకెళ్ళమన్న కేసులలో వందలు కాదు వేల సంఖ్యలో ఈరోజు దేశవ్యాప్తంగా క్యాన్సర్ జయించిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు. మీరు టెస్టిమోనియల్స్ కావాలంటే మీరు యూట్యూబ్లో మహర్షి గోశాల యూట్యూబ్లో చూడొచ్చు. పంచగవ్య మహాసమ్మేళనం జరిగింది తిరుపతిలో. అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసాం. దాదాపు 2000 మంది గవ్యసిద్ధులు అంటారు వాళ్ళని. ఈ పంచగవ్య వైద్యం చేసే వాళ్ళను డాక్టర్లు అంటాం కదా, ఈ గవ్యసిద్ధులు అంటారు. ఈ గవ్యసిద్ధ డాక్టర్లు 2000 మందితో సమావేశం జరిగింది. అక్కడ ఎంతోమంది క్యాన్సర్ తగ్గిన వాళ్ళు అనుభవం చెప్పారు అక్కడ. అంటే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని 100 మంది ఉన్నారు క్యాన్సర్ తగ్గిన వాళ్ళు. అక్కడ క్యూ పెట్టారు అక్కడ వాళ్ళ అనుభవం చెప్పడం కొరకు. ఇంకా నెల కంటే ఎక్కువ పత్రిక పంపించేశారండి. మేము మహర్షి గోశాలకు వెళ్ళాము, మేము అక్కడ క్లాస్ విన్నాము. ఇక్కడ ఏంటంటే టెక్నిక్ ఏంటంటే అక్కడ మందులు ఇచ్చే విధానం లేదు, నేర్పిస్తాం అక్కడ. ఏ గోమూత్రము ఉదయం లేచగానే ఎప్పుడు సేకరించాలా, ఎలా ఫిల్టర్ చేయాలా, అందులో ఏది కలిపి వేడి చేయాలా, ఎంతసేపు వేడి చేయాలి, దాంతోపాటు తిప్పతేగ కానీ, కృష్ణ తులసి కానీ, బిల్లగన్నేరు కానీ, సీసం, రావి తెలుసు కదా. సో ఇలాంటి మూలికల కాంబినేషన్లో ఏది ఎట్లా కలిపితే ఫలితం వస్తుంది దాని మీద శిక్షణ కార్యక్రమం. ఆ విధంగా 4 నుండి 6 నెలల పాటు కనుక వాడితే అది ఏ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్లో, మళ్ళీ చెప్తున్నాను, మహర్షి గోశాల ఎంక్వైరీ చేయవచ్చు. తెలిసిన చాలా మంది ఉన్నారు ఇందులో, ఎంక్వైరీ చేయవచ్చు. మహర్షి గోశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు. 4th స్టేజ్ అంటే ఇంటికి పంపించే కేసులు అన్నమాట, ఇక క్యూర్ కాదు అనే కేసులు. అలాంటి కేసులే మా దగ్గరికి వస్తాయి. ఉదయం 8 గంటల మొదలవుతుంది కార్యక్రమం రిజిస్ట్రేషన్తో. మీకు తెలుసు, కొన్ని 100 మంది వస్తారు ప్రతి యాత్ర, కొన్ని 100 మంది రకరకాల వాళ్ళు వస్తారు. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసులు, క్యాన్సర్ అడ్వాన్స్ కేసులు, ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు అక్కడికి. మహర్షి గోశాల కేంద్రంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో శిక్షణ కార్యక్రమం. ఎవరెవరికైతే ఆవులు ఉన్నాయో ఒక ఆవు ఉంటే చాలు, ఆవుతో మనం ఏ విధంగా ఆరోగ్యం పొందొచ్చు. ముఖ్యంగా రకరకాల వ్యాధులు, క్యాన్సర్తో సహా, కిడ్నీ సమస్యతో సహా. మీ అందరికీ తెలుసు, ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ డయాలసిస్ మొదలైన తర్వాత ఎంతకాలం చేయాలి డయాలసిస్? జీవితకాలం. లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నాం, కిడ్నీ మార్పిడి చేసుకోవాలి. మార్పిడి చేసుకునే గ్యారెంటీ ఉందా? చూసారు ఎక్కడైనా? 6 నెలల్లో, 3 నెలల్లో, సంవత్సరం తర్వాత మళ్ళీ తిరగబడుతుంది. సో ఇలాంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగిపడితే గోశాలకు వస్తారు. దానికి ఏ మూలికలు వాడుకోవాలి, కొండపిండి ఎలా వాడాలి, తిప్పతేకి ఎలా వాడాలి, మన కాళ్ళ కూర్చుకుంటూ చూసారా గ్రామాల్లో పల్లెరుగాయలు అంటారు తెలుసు కదా, గోక్షుర ఎట్లా వాడుకోవాలి, సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు పెడతాము, ఏంటది పిండి కూర ఎలా వాడుకోవాలి, గరిక ఒట్లపడి ఉంటుంది కదా, గరికతోటే కిడ్నీ బాగవుతుంది. అటుక మామిడి అని ఒక తీగ వాడుతుంది, ఎనుగులెంబడి అటుక మామిడి అంటారు, దాన్ని పునర్నవ అని కూడా అంటారు. పునర్నవ ఒక భాగం అది. సో ఈ విధంగా పునర్నవతో, తిప్పతీగతో, గోక్షుడితో, ఈ విధంగా కొన్ని రకాల మూలికల కషాయంతో కిడ్నీని మళ్ళీ రివర్స్ చేయవచ్చు. కిడ్నీ సెల్స్ ఏమంటామంటే నెఫ్రాన్స్ అంటాం. కిడ్నీ ఖరాబ్ ఉంటుంది కదా, నెఫ్రాన్స్ అంటాం. నెఫ్రాన్స్ మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ కిడ్నీ బాగా అవుతుంది, డయాలసిస్ లేకుండా అవుతుంది. ఏ డాక్టర్ కూడా ప్రపంచంలో కిడ్నీ పాడైన తర్వాత, డయాలసిస్కి వచ్చిన తర్వాత, ఫిస్టులు వేసిన తర్వాత నీ కిడ్నీ మళ్ళీ బాగవుతుంటే ఎవరు నమ్మరు. ఒకరుగా ఇద్దరు కాదు, కొన్ని 100 మంది మీరు చూడొచ్చు, అనుభవాలు కూడా వినొచ్చు మీరు.
అంటే కిడ్నీ మళ్ళీ బాగా అవుతుంది. ఎంత బాగా అవుతుంది? ఇదే గోమూత్రం కాంబినేషన్లో కొన్ని రకాల మూలికల కాంబినేషన్ అవుతుంది. ఇదంతా కూడాను శిక్షణ కార్యక్రమం. మేము చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మహర్షి కేంద్రంగా ఇలాంటి విద్యలన్నీ కూడాను గవ్యసిద్ధ అంటారు. మా కోర్సు దాన్ని గవ్యసిద్ధ ట్రైనింగ్ అంటారు. ఈ గవ్యసిద్ధ ట్రైనింగ్ అనేది ప్రతి ఆదివారము జరుగుతుంది గోశాలలో. ముఖ్యంగా ప్రతి ఆదివారం జరిగేదేమో క్యాన్సర్ మీద స్పెషల్గా, కిడ్నీకి సంబంధించి. ఇది కాకుండా కూడా ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి సపరేట్గా శిక్షణ ఏర్పాటు చేస్తాం. ఆవు ద్వారా ఆరోగ్య భారతం ఈ కార్యక్రమం కింద మొదలైంది. అందులో ఒకటి గో ఆధారిత వ్యవసాయము, గో ఉత్పత్తులు. ఇందాక మన పెద్దలు చెప్పారు, మన ఇంట్లో వాడుకునే మ్యాక్సిమం వస్తువులన్నీ మన తయారు చేసుకోవడం. ఎట్లాగా? ఆవు పిడకతోటి పళ్ళపొడి తయారు చేసుకోవడం, అదేవిధంగా ఫినాయిల్ తయారు చేసుకోవడం, ధూప్ స్టిక్ తయారు చేసుకోవడం. మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే తాగే నీటి యొక్క పిహెచ్ లెవెల్స్ ఎంత ఉండాలన్నాడు. అదే 7.5, 8 వరకు ఉండాలి. నువ్వు తాగే నీళ్ళకు ఉందా అన్నాడు. ఏమయ్యా నాకు తెలియదు అన్నాడు. వెంటనే పిహెచ్ ఇంటికి స్ట్రిప్స్ పెట్టి చూపించాడు. అంత లేదు అని అన్నాడు. మన శరీరము అసిడిక్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది, అసిడిక్ కావడం వల్ల యాసిడ్స్ కావడం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. రకరకాల హెల్త్ ఇష్యూస్ కారణం ఏంటంటే తాగే నీళ్ళు. ఎందుకంటే మన శరీరంలో 70-80% ఉండేది నీరే. మన ఆరోగ్యం మూల కారణం నీరే, అవునా కదా? సో అలాంటి నీరు నీకు సరిగా లేకపోవడం వల్ల అది ఏమైనా అసిడిక్ కావడం వల్ల రోగాలు వస్తున్నాయి. ఒక సైంటిస్ట్, ఒక నోబెల్ లారియట్ చెప్పిన మాట ఏంటంటే మేము క్లాసులో కూడా చెప్తుంటాము, మన బాడీ అసిడిక్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది. అసిడిక్ కావడం మన బాడీలో యాసిడ్ ఎక్కువ ఉంటుంది. దేనివల్ల? టీ వల్ల, కాఫీ వల్ల, నాన్ వెజ్ వల్ల, స్పైసీ ఫుడ్ వల్ల, అవునా కదా? దానివల్ల ఏమో మన బాడీ అసిడిక్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది, రకరకాల సమస్యలు మనకు వస్తుంది. అది ఏమంటాడు? మన బాడీ ఆల్కలైన్ కావాలి. అందుకు మనం ఇంట్లో ఏం పెట్టుకుంటాం? మనము ఆల్కలైన్ వాటర్ కొరకు ఆక్వాగార్డ్ పెట్టుకుంటున్నాం మనం కదా. అది పిహెచ్ లెవెల్స్ ఎంత ఉండాలా? మోర్ దాన్ 7.5, 8 ఉండాలి కదా. అట్లా ఉండట్లే, మనం తాగేలేదు. అందువల్ల మన బాడీ అసిడిక్ అవుతుంది. అదేవిధంగా తినే తిండి కూడా అసిడిక్ అవుతుంది. కనుక ఆ ప్రాబ్లం వస్తుంది. దానికి ఏం చేయమన్నాడు? ఆల్కలైన్ కావాలి. మనం ఏం కావాలి? మనం ఆల్కలైన్ వాటర్ తాగాలి. ఎట్లా ఆల్కలైన్? ఆయన ఒక ఫార్ములా చెప్పాడు. నువ్వు గోశాలలో ఫార్ములా వేస్తున్నారని నువ్వు చేసి అక్కడ ఏమన్నాడు? 10 లీటర్ల నీళ్ళు తీసుకున్నాడు. 10 లీటర్ల నీళ్ళల్లో అరకిలో బూడిద వేశాడు. ఆవు బుడికి బుడిద అరకిలో బూడిద వేసి కలిపేశాము. కలిపేసిన తర్వాత చూస్తే దాని పిహెచ్ లెవెల్స్ 14 ఉంది, అది 14 ఉంది. అరే అద్భుతం, 14 ఉంది. ఏం చేయమంటారంటే ఏం లేదు, ఈ నీళ్ళు వడబోసి మొత్తం ఎన్ని 10 లీటర్లు కదా, 10 బాటిల్ చేసి ఎంత ఉంది? ఒక్కొక్క బాటిల్ 14 పిహెచ్ ఉంది. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఒక్కొక్క బాటిల్ పేషెంట్కి ఇచ్చేయండి. 10 రూపాయలకు 5 రూపాయలకు ఇచ్చేయండి. వాళ్ళు ఏం చేస్తారు? ఒక బాటిల్ను 10 బాటిల్ తయారు చేసుకుంటారు. ఒక బాటిల్ను 10 బాటిల్ తయారు చేసుకుంటారు. ఇది నీళ్ళలో కలుపుకుంటే దాని పిహెచ్ 8 వస్తుంది. ఆ 8 పిహెచ్ వాటర్ తీసుకుంటే చాలు, వాళ్ళకి క్యాన్సర్ తగ్గిపోతుంది. ఆ పిహెచ్ తీసుకుంటే చాలు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఈ వాటరు ఒక 10 ml ఇవ్వండి, 5 నిమిషాల్లో మొత్తం గ్యాస్ మొత్తం తగ్గిపోతుంది. ఆవు పిడకను, బూడిదను నీళ్ళలో వేయడం వల్ల వాటర్ పిహెచ్ పెరిగిపోతుంది. 3 లక్షలు పెట్టి కంగారు వాటర్ వరకు అవసరం లేదు, మిషన్ అక్కర్లేదు. సో ఈ విధంగా మన ఇంట్లో కనీసం ఒక బిందెలో ఒక 10 పిడిక బూడిద వేసి కలుపుకున్న ఏం చేయాలంటే ఒక బిందె నీళ్ళల్లో ఒక 2-3 చెంచాల బూడిద వేసి కలిపేసి మొత్తం నల్ల అయిపోద్ది కదా, హాఫ్ డే వదిలేయండి. బూడిద అడుగు సెటిల్ అవుతుంది. బూడిద రాకుండా వాటర్ తీసుకోండి. పిహెచ్ లెవెల్స్ బ్రహ్మాండంగా కూడా చెక్ చేసుకోవచ్చు.